హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీకెండు ఐకియా షాపింగ్‌కెళ్ళానండి. నేనెలా షాపింగ్ చేశానో చూపిచ్చేస్తా వచ్చేసేయండి. వెళ్తూనే గట్టిగా ఫిక్స్ అయ్యేళ్ళా అక్కర్లేనివి కొనగూడదు అని. అనుకున్నానో లేదో ఇది మన కంట్లో పడింది. తీసి బ్యాగ్‌లో వేసేసా అనమాట. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి మిర్రర్ సెక్షన్ దాటేసరికి ఇంకొంచెం ముందుకెళ్ళి అలా ఆర్గనైజర్సు, ఇంకా ఫోటో ఫ్రేమ్సు అన్ని సెక్షన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళామనమాట. నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యానండి. అక్కర్లేనివి అస్సలు కొనకూడదు. కావాల్సినవే తీసుకోవాలి అని. అలా అనుకున్నాం గానీ అవ్వదు గదండీ! ఎన్నో అనుకుంటాం. అలా అవ్వవు. అందుకని అలా ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తూ ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అండి. ఫోటో ఫ్రేమ్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అసలు యాక్చువల్‌గా మేమెళ్ళే టైం ఏంటంటే యానివర్సరీ సేల్ నడుస్తోందటప్పుడు. అయితే మాకైతే మెంబర్‌షిప్ లేదు. ఇక్కడేమో మిర్రర్ సెక్షన్ అండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మిర్రర్ ముందు ఒకసారి అలా చూసుకొని వెళ్ళిపోతున్నారు. మిర్రర్ మహత్యం అంతే కదండీ! మిర్రర్ చూస్తే ఎవరైనా అలా హుక్ అయిపోవాల్సిందే. ఇవన్నీ అయితే షూ ర్యాక్స్. రకరకాల వెరైటీస్ ఉన్నాయండి. చాలా బాగున్నాయన్నమాట. కొన్నిటికైతే ప్రైసు కరెక్ట్‌గా ఉంది. కొన్ని కొంచెం ఎక్కువ అనిపించాయి నాకైతే. ఇక్కడ వార్డ్‌రోబ్‌లన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట. స్పేషియస్‌గా చాలా బాగున్నాయి. మీరు గనక ఐకియా షాపింగ్‌కెళ్ళాలి అనుకుంటే గనక మెంబర్‌షిప్ తీసుకోండి. ఎందుకంటే కొన్నిటి మీద వాళ్ళు మంచి ప్రైస్ ఇస్తున్నారు. డిస్కౌంట్‌లు గూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ సైట్‌లోకెళ్ళి మెంబర్‌షిప్ అప్లై చేసుకొని వెళ్ళిపోండి. అప్పుడైతే మీకు మంచి ప్రైస్‌లో మంచి ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఇలా ఇవంతా టేబుల్ సెక్షన్ అండి. టేబుల్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి. వెరైటీగా ఉన్నాయి. ఈ మగ్స్ అయితే మా పిల్లలు చూస్తే వెళ్ళినప్పుడల్లా 2 మగ్స్ కొనుక్కొస్తూ ఉంటారనమాట. ఇదంతా గూడా చైర్ సెక్షను. ఆఫీస్ సెక్షన్ అనమాట. డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ డైనింగ్ టేబుల్స్ అన్నీ దాటుకుంటూ, ఈ సూప్ కప్స్ అన్నీ చూసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళిపోయామండి. ఈ మోడల్స్ అన్నీ గూడా భలే నచ్చేసాయండి నాకైతే. మనం ముందే గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాం గదా! ఏమీ కొనకూడదు. ఓన్లీ చూసి వెళ్ళిపోదాం అనుకుని. అందుకోసమే ఎక్కడ టెంప్ట్ అవ్వట్లేదండి. ఇవన్నీ అయితే ఆఫీస్‌కి సంబంధించిన చైర్స్ అండి. కంప్యూటర్ చైర్స్ అనమాట. హాయిగా వర్క్ చేసుకోవడానికి భలే కంఫర్ట్‌గా ఉన్నాయి. అందరూ చూసి ట్రైలేసి మరీ తీసుకుంటున్నారు. నాకు కూడా అయితే ఈ ఏరియా మొత్తం భలే నచ్చేసిందండి. ఇదైతే గేమ్ ఆడుకోవడానికి చక్కగా టేబులు సెట్టింగ్ అంతా అరేంజ్ చేసి పెట్టారనమాట. అందరూ వచ్చి ఒకసారి ట్రైలేసి చూసేసుకుంటున్నారు. ఇలా మొత్తం ఐకియా మొత్తం చూసుకుంటూ ముందుకెళ్ళేసరికి ఇది కిచెన్ సెక్షన్ వచ్చేసిందండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరికైనా మంచి మంచి మోడల్స్ అన్నీ ఉన్నాయండి. కిచెన్ ఐటమ్స్ అయితే ఇవన్నీ చాలా బాగున్నాయన్నమాట. అసలు కొత్త కొత్త ఐడియాస్తో భలే అరేంజ్ చేశారు ఇక్కడంతా. ఒక్కసారి వెళ్ళి మీరు కూడా చూసేసి నచ్చితే గనక చక్కగా ఇలా మోడల్గా తయారు చేసేసుకోవచ్చు మీరు ఇంటిని. ఇది లివింగ్ ఏరియాలో ఏమేమి ఉండాలి అవన్నీ కూడా భలే అరేంజ్ చేసి పెట్టారనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయామండి. ఇంకా ఇంకో మోడల్ కిచెన్ అనమాట ఇది. స్పేషియస్‌గా చక్కగా గ్రైండర్ అవన్నీ ఎక్కడెట్లా పెట్టుకోవాలి అవన్నీ కూడా మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి. స్పేషియస్‌గా ఉన్నాయి. ఇక్కడ ర్యాక్స్ అవి కూడా చాలా బాగున్నాయండి. ఈ మోడల్ ఇల్లు అయితే గనక చాలా బాగుంటుందన్నమాట. కిచెన్ అయితే సింపుల్‌గా సూపర్‌గా ఉంది. ఇలా అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయామన్నమాట. నాకైతే ఈ కిచెన్ అయితే వదిలి రాబుద్ది కాలేదండి. మా పిల్లలు ఈయన అయితే ముందుకెళ్ళిపోయారు. కానీ నేను ఇంకొకసారి అలా కిచెన్ మొత్తం ఒకసారి చూసుకుంటూ అక్కడ ర్యాక్స్ ఎంత సైజు ఉన్నాయి, ఎంత విడ్త్ అది ఉంది, ఓపెన్ చేస్తే ఎంత లోతుంది, చక్కగా బాగుందా లేదా, ఏమేమి ఐటమ్స్ పెట్టుకోవచ్చు అని ఇలా అన్నీ కూడా ఒకసారి చూసి కానీ నేను బయటికి వెళ్ళలేదు. అసలు కిచెన్ అంటేనే అలా లేడీస్ అంతా హుక్ అయిపోతాం కదా, మనకి చక్కగా కంఫర్ట్గా ఉండాలి. ఎక్కువసేపు మనం వర్క్ చేసేది కిచెన్లోనే కదండి లేడీస్ అంటే. అందుకని ఇలా అన్నీ చూసుకుంటున్నా. ఇక్కడ మనకి నచ్చిన ఐటెం కనిపించిందండి. అదే అండి రోల్ అండి. రోల్ అంటే పిచ్చి అనమాట. రకరకాల రోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఇదైతే కటింగ్ బోర్డు చిన్న పీటలాగా తయారు చేశారు. పీటలాగా వాడుకోవచ్చు, కటింగ్ బోర్డ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడైతే గ్లాస్ ఐటమ్స్, పింగాణి ఐటమ్స్ వాష్ చేసుకోవడానికి ఇందులో లిక్విడ్ పోసి ఇలా దీంతో వాష్ చేసుకుంటే గీతలు కూడా పడవు. ఇలా అన్నీ చూసుకుంటూ ఆర్గనైజర్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఇలా ముందుకెళ్ళిపోయామండి. ఐకియా షాపింగ్ అంటేనే చాలా టైం టేకింగ్ అండి. చాలా ఓపికగా ఫుడ్ తిని మధ్యాహ్నం టైంలో వెళ్ళాలండి. తిన్నది అరిగిపోయేలాగా తిరగచ్చు అనమాట. కాళ్ళు నొప్పులు వచ్చేలాగా మొత్తం ఐకియా మొత్తం తిరిగేసాం. వీకెండ్స్లో వెళ్తే రష్ ఉంటుంది, ఇంకా అసలు ఖాళీ కూడా ఉండదు.
అందుకని కొంతమంది వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకుంటారు. మీకు ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. ఇలా జాలి గిన్నెలు అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయామండి. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి షాప్లోకి వెళ్ళి 2 అవర్స్ పైన అయిందనమాట. ఇంతవరకు సగం కూడా మేము కవర్ చేయలేదు. ఇలా తిరుగుతూనే ఉన్నామండి. మా పిల్లలకైతే అసలు వెళ్తే బోరే కొట్టదనమాట. నాకేమో తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇక్కడ ఒక ప్లేస్ చూసుకుని చక్కగా కాసేపు కూర్చున్నాను. మా వాళ్ళేమో అంతా చూసి తిరిగేసి వచ్చారనమాట. ఇదైతే బెడ్స్ సెక్షన్ అండి. కింగ్ సైజు, క్వీన్ సైజు అన్ని వెరైటీస్ బెడ్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి హాయిగా కాసేపు రిలాక్స్ అయ్యి ఇక్కడ బెడ్లన్నీ చూసి చక్కగా హాఫ్ అన్ అవర్ ఇక్కడే స్పెండ్ చేస్తున్నారండి. ఇలా ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వచ్చేసాం. ఇది పార్ట్ 1. పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?